రైతులు 382 రోజులు పోరాటం చేశారు. 248 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్ణించలేని బాధను భరించారు. ఇన్ని త్యాగాల తర్వాత అప్పుడు ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఇండిగో మాత్రం 3 రోజులు విమానాలు నిలిపివేయగానే ప్రభుత్వం కొత్త డీజీసీఏ నిబంధనలను వెనక్కి తీసుకుంది. ఈ రూల్స్ గురించి ముందుగానే తెలిసిన ఇండిగో కొత్త పైలట్లను నియమించుకోలేదు. ఉన్నవారితోనే లాభాలు ఆర్జించడానికి చూసింది. సరిగా డిసెంబర్ నెలలో పెళ్లిళ్ళు, హాలిడే సీజన్ సమయానికి పైలట్ల కొరత ఏర్పడి మొత్తం వ్యవస్థ కుప్పకూలింది. కొత్త రూల్స్ వల్ల ఇండిగోకి ఖర్చు పెరుగుతుంది. అందుకే కావాలనే విమానాలను రద్దు చేసి కృత్రిమ కొరత సృష్టించి ప్రజల్లో ఆగ్రహం పెంచితే ప్రభుత్వమే దిగి వచ్చి ఆ రూల్స్ వెనక్కి తీసుకుంటుందని ఇండిగో ప్లాన్ చేసి ఉండొచ్చు. ఫలితంగా ఇండిగో అనుకున్నదే జరిగింది. ప్రభుత్వం దిగి వచ్చింది. అసలు ఈ మార్పులను ఎందుకు చేయాలనుకున్నారు? పైలట్ల అలసట తగ్గితే ప్రయాణికుల సేఫ్టీ పెరుగుతుంది. 30 నుండి 35 వేల అడుగుల ఎత్తున విహరించే విమానాలను నడిపేటటువంటి పైలట్లకు సరిపడ నిద్ర లేకపోతే ఏమవుతుంది, ఎంత నష్టం జరుగుతుందో చెప్పనక్కర్లేదు కదా. ప్రయాణికుల భద్రత కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? సుమారు 2000 సర్వీసులను రద్దు చేసి ప్రభుత్వం తలకు తుపాకీ పెట్టింది ఇండిగో. ఈ సమస్యకు ముఖ్య కారణం ప్రభుత్వ ఉదాసీనత. పౌర విమానయానంలో ఒక సంస్థకు గుత్తాధిపత్యాన్ని ఇవ్వటమే. చైనాలో టాప్ 3 సంస్థల ఉమ్మడి మార్కెట్ షేర్ 60% కన్నా తక్కువ, సగటున 20%. అమెరికాలో టాప్ 4 సంస్థల ఉమ్మడి మార్కెట్ షేర్ 75%. ఎవరికి 20% కన్నా ఎక్కువ లేదు. ఇండిగో మార్కెట్ షేర్ 65%. మొత్తం పరిశ్రమనే శాసించే గుత్తాధిపత్యం. ఇలాంటి గుత్తాధిపత్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతించింది? అసలు ఏం జరుగుతోంది? ఇండిగో ఎయిర్లైన్స్ కు డిసెంబర్ 2025లో పెద్ద ఆపరేషనల్ క్రైసిస్ వచ్చింది. దీనికి ముఖ్య కారణం కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్. FDTL నియమాలకు సరిగ్గా అడాప్ట్ కాకపోవడం. ఈ నియమాలు పైలట్ల రెస్ట్ పీరియడ్ పెంచి నైట్ ల్యాండింగ్ చేశాయి. ఇండిగో లీన్ మ్యాన్ పవర్ ప్లానింగ్ వల్ల పైలట్ల షార్టేజ్ ఏర్పడింది. ఫలితంగా 2100కి పైగా ఫ్లైట్స్ క్యాన్సల్ అయ్యాయి. డిసెంబర్ 1 నుంచి 7 వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ఎయిర్పోర్ట్లలో భారీ అంతరాయాలు జరిగాయి. ప్యాసింజర్లు ఆగ్రహంతో గొడవలు చేశారు. భారతదేశంలో విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు వారి జీవితంలోనే చెడ్డ రోజులు చూస్తున్నారు. లక్షల మంది ప్రయాణికులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు దేశంలోని ప్రధాన ఎయిర్పోర్ట్లలో బయట పొడవైన లైన్లలో గంటల తరబడి నిల్చొని ఉన్నారు. ఎయిర్పోర్ట్ లోపల నేలపై పడుకొని రాత్రి గడుపుతున్నారు. ప్రయాణికులలోని కొన్ని వేల మంది వెళ్లాల్సినటువంటి ఫ్లైట్లు 18 నుండి 20 గంటల వరకు డిలే అయ్యాయి. మరికొంతమంది గంటల తరబడి వేచి చూసిన తర్వాత చివరికి మీ ఫ్లైట్ క్యాన్సల్ అయిందనే మెసేజ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే చెప్పండి. కొంతమంది తమ బంధువుల పెళ్లికి వెళ్ళలేకపోయారు. కొంతమందికి ఎగ్జామ్స్ మిస్ అయిపోయాయి. కొంతమందికి బిజినెస్ మీటింగ్ రద్దయిపోయింది. చాలా మంది ఫ్యామిలీ టూర్లు, వెకేషన్ ప్లాన్స్ అన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి. కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్స్ అనేది ఎయిర్పోర్ట్లా కాకుండా పెద్ద బస్ స్టేషన్ లా కనిపించడం మొదలైంది. అక్కడ కొందరు నేలపై పడుకుని ఉన్నారు, కొందరు స్టాఫ్తో గొడవ పడుతున్నారు, కొందరు ధర్నాలు, నినాదాలు చేస్తున్నారు, ఇంకొందరు సోషల్ మీడియాలో తమ ఆవేదన పోస్ట్ చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలోనే 2000కి పైగా ఇండిగో ఫ్లైట్లు క్యాన్సల్ అయిపోయాయి. ఇతర ఎయిర్లైన్స్ నడుస్తున్నాయి కానీ వాటి టికెట్ రేట్లు ఒక్కసారిగా 10 నుండి 20% రేట్లు పెరిగిపోయాయి. పరిస్థితి అంతా చెడిపోయి ఉంది. ఢిల్లీ నుండి రాంచీ, గౌహతి, అమృత్సర్ వెళ్లడం లండన్ వెళ్లడం కంటే కూడా ఎక్కువ ఖర్చుగా మారిపోయింది. ఈ క్రైసిస్ కి కారణం పాకిస్తాన్, చైనా, ఖలిస్తాన్, అర్బన్ నక్సల్, టెర్రర్ అటాక్, సైబర్ అటాక్, వరదలు, తుఫాన్లు ఏది కూడా కాదు. తప్పు ఒక ఎయిర్లైన్ ఇండిగో సొంత మాత్రమే కాదు, భారత ప్రభుత్వ పాలసీ తప్పిదం కూడా ఇందులో గట్టిగా కనిపిస్తుంది. ఇందులో ప్రభుత్వాన్ని ఎందుకు లాగుతున్నారు? కంపెనీ స్టాఫ్, మేనేజ్మెంట్ తప్పే గాని ప్రధాని విమానం నడపరు కదా అని చాలా మంది ఆలోచించవచ్చు. కానీ అసలు ప్రశ్న, ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ ఈ స్థాయిలో ఏవియేషన్ సెక్టార్లో 60 నుండి 60% వరకు మార్కెట్ షేర్ దక్కించుకొని 24 గంటల్లోనే ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేసేంత పవర్ ఎలా సంపాదించింది?
భారత్లో రైతులు వాళ్ళ మీద వచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయించుకోవడానికి దాదాపు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు చాలా కఠినమైన పోరాటం చేశారు. ఈ సమయంలో 800కి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు లాఠీ చార్జీలు, నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ఉపయోగించారు. రైతులు కఠినమైన చలిలో హైవేలు, బార్డర్ల వద్ద దీక్షలు కూడా చేశారు. ఇలా చాలా త్యాగాల తర్వాతే ప్రభుత్వం వెనక్కు తగ్గి చట్టాలను రద్దు చేసింది. ఇదే సమయంలో మరో కోణంలో చూస్తే ఒకే ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ అయిన ఇండిగో 2 రోజుల కంటే తక్కువ సమయంలో భారీ స్థాయిలో ఫ్లైట్ అంతరాయాలు, డిలేలు, క్యాన్సలేషన్లు సృష్టించగానే ప్రభుత్వం వెంటనే కొత్త పైలట్ డ్యూటీ రూల్స్ను సడలించాలని నిర్ణయించింది. అంటే రైతులు ఏడాది పాటు పోరాడినా ఆలస్యంగా స్పందించిన సర్కార్ ఇండిగో విషయంలో మాత్రం చాలా త్వరగా స్పందించిందనే విమర్శ వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం కథ అసలు ప్రారంభం 2024 జనవరిలో. ఆ సమయంలో భారత ప్రభుత్వం ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ FDTL అనే పైలట్ డ్యూటీ విశ్రాంతి నియమాలను రివైజ్ చేసింది. పైలట్ రోజుకు వారానికి ఎంతసేపు డ్యూటీలో ఉండాలి, ఎంత గంటలు విమానం నడపొచ్చు, ఒక వారంలో ఎన్ని నైట్ ల్యాండింగ్ చేయొచ్చు, కనీసం ఎంత కంటిన్యూస్ రెస్ట్ ఇవ్వాలి అనే విషయాలను ఈ రూల్స్ డిసైడ్ చేస్తాయి. DGCA కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ని దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. ఎందుకంటే ఇండియాలో పైలట్లపై ఒత్తిడి, ఓవర్ వర్క్ గురించి చాలా కాలంగా ఫిర్యాదులు ఉన్నాయి. భారత ప్రభుత్వం 2024 జనవరిలో పైలట్ల పని గంటలు, విశ్రాంతి గురించి ఉన్న FDTL అనే రూల్స్ను కఠినంగా మార్చింది. ఇవి పైలట్ రోజుకు, వారంకి ఎంతసేపు ఫ్లైట్ డ్యూటీ చేయాలి, ఎన్ని రాత్రి ల్యాండింగ్స్ చేయాలి, మధ్యలో ఎంత గ్యాప్తో అసలు విశ్రాంతి ఇవ్వాలి అనే బేసిక్ సేఫ్టీ లైన్లు ఫిక్స్ చేసే రూల్స్. ఈ మార్పుల వెనక ఐడియా ఒక్కటే, పైలట్ల అలసట తగ్గితే ప్రయాణికుల సేఫ్టీ పెరుగుతుందని ఇండియా గ్లోబల్ స్టాండర్డ్ని చూసుకుని నిర్ణయించారు. కొత్త రూల్స్ ప్రకారం పైలట్లకు ప్రతి వారం కనీసం 48 గంటల వరకు విశ్రాంతి ఇవ్వాలి. రాత్రి సమయాన్ని 12 నుంచి ఉదయం 6 వరకు లెక్కలోకి తీసుకోవాలి. వారంలో గరిష్టంగా 2 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే అనుమతి. వరుసగా 2 నైట్ డ్యూటీలకు మించి పెట్టకూడదు. పైలట్లు ఎంత అలసిపోతున్నారు, రోస్టర్లో ఏ మార్పులు చేస్తున్నారు అనే వివరాలు కూడా ప్రభుత్వంకి రెగ్యులర్గా రిపోర్ట్ చేయాలని కూడా చెప్పబడింది. ఈ రూల్స్ 2 ఫేజ్లో అమలు చేయాలని నిర్ణయించారు. మొదటి ఫేజ్లో జూలై 2025 నుంచి ప్రధానంగా వారానికి ఇచ్చే విశ్రాంతి గంటలు పెంచారు. దీనికి చాలా ఎయిర్లైన్లు పెద్దగా షాక్కి గురి కాకుండా అడ్జస్ట్ అయిపోయాయి. కానీ రెండో ఫేజ్లో నైట్ ల్యాండింగ్స్ లిమిట్, క్రూ వినియోగం నేరుగా మారిపోవడంతో ముందే కొంత గందరగోళం వచ్చే ఛాన్స్ ఉందని తెలిసిన ఎయిర్లైన్లకు ప్లాన్ చేసుకోవడానికి అదనపు టైం ఇచ్చారు. ఇక్కడే ఇండిగో సమస్య మొదలైంది. ఇండిగో రోజుకి 1000కి పైగా విమానాలు నడిపేంత పెద్ద నెట్వర్క్తో ఉండటంతో ఒక చోట చిన్న డిలే అయినా అది చైన్ రియాక్షన్లా చాలా రూట్లపై ప్రభావం చూపింది. డిసెంబర్లో వాతావరణం, టెక్నికల్ ఇష్యూలు, పైలట్ కొరత, కొత్త రూల్స్ని సరిపోయేలా రోస్టర్ ప్లానింగ్లో పొరపాట్లు అన్నీ కలిసి ఫ్లైట్స్ క్యాన్సలేషన్లు, డిలేలు పెరిగిపోయాయి. అక్టోబర్లో ఇండిగో టైంకు బయలుదేరిన ఫ్లైట్ శాతం 80కి పైగా ఉండగా నవంబర్, డిసెంబర్ మొదట్లో అది వేగంగా పడిపోయింది. కొన్ని రోజుల్లో 60 నుండి 70%, కొన్ని రూట్లలో 30 నుండి 40%, చివరకు డిసెంబర్ 5 నాటికి కొన్ని రిపోర్ట్ల ప్రకారం నెట్వర్క్లో టైంకు బయలుదేరిన ఫ్లైట్స్ భాగం సింగిల్ డిజిట్ వరకు వచ్చిందని చెప్తున్నారు. అంటే ఇండిగో కొత్త FDTL రూల్స్ సమయానికి ప్లాన్ చేయకపోవడం ఒక పెద్ద స్ట్రాటజికల్ తప్పిదంగా మారిపోయింది. ఈ రూల్స్ గురించి ముందుగానే తెలిసినా ఇండిగో కొత్త పైలట్లను నియమించుకోలేదు. ఉన్న వారితోనే లాభాలు ఆర్జించడానికి చూసింది. సరిగా డిసెంబర్లో పెళ్లిలు, హాలిడే సీజన్ సమయానికి పైలట్ల కొరత ఏర్పడి మొత్తం వ్యవస్థ కుప్పకూలింది. కొత్త రూల్స్ వల్ల ఇండిగోకి ఖర్చు పెరుగుతుంది. అందుకే కావాలనే విమానాలను రద్దు చేసి కృత్రిమ కొరత సృష్టించి ప్రజల్లో ఆగ్రహం పెంచితే ప్రభుత్వం దిగి వచ్చి ఆ రూల్స్ ని వెనక్కి తీసుకుంటుందని ఇండిగో ప్లాన్ చేసి ఉండొచ్చు. ఫలితంగా ఇండిగో అనుకున్నదే జరిగింది. ప్రభుత్వం దిగి వచ్చి ఈ కొత్త సేఫ్టీ రూల్స్ ఫిబ్రవరి వరకు వాయిదా వేసింది. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయికి ఎదిగిపోయింది. ఈ విధంగా భారతదేశంలో ప్రతి రంగంలోనూ మోనోపలి, ఏకాధిపత్యం లేదా డియోపలి పెరిగిపోతుంది. ఇండిగో చేతిలో 60 నుండి 65% మార్కెట్ వాటా ఉంది. ఎయిర్ ఇండియా తప్ప మిగిలిన చిన్న కంపెనీలు గో ఎయిర్, స్పేస్ జెట్ కనుమరుగైపోయాయి. ఇప్పుడు మనకు ఇండిగోలోనే వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. అందుకే వాళ్ళు సర్వీస్ సరిగ్గా ఇవ్వకపోయినా, ధరలు పెంచినా మనం భరించాల్సిందే. టెలికాంలో జియో రాకముందు చాలా నెట్వర్క్లు ఉండేవి. ఇప్పుడు జియో, ఎయిర్టెల్ తప్ప వేరే దిక్కే లేదు. వాళ్ళు టారిఫ్ పెంచితే మనం కట్టాల్సిందే. సిమెంట్లో అదాని గ్రూప్ సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేసి ఆధిపత్యం చెలాయిస్తుంది. ఎయిర్పోర్ట్లో దేశంలోని పెద్ద ఎయిర్పోర్ట్లన్నీ అదాని గ్రూప్ చేతిలో ఉన్నాయి. మార్కెట్లో పోటీ లేకపోతే వినియోగదారుడికి ఛాయిస్ ఉండదు. కంపెనీలు చెప్పిందే రేటు, ఇచ్చిందే సర్వీస్. అలాగే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో యూజర్ ఫీజు కూడా భారీగా పెంచబోతున్నారు. భారతదేశం న్యూ ఇండియాగా మారుతున్నా
అది సామాన్యుడికి నష్టం కలిగించేలా ఉంది. రాజకీయాల్లో ఒకే పార్టీ ఒకే లీడర్ ఎలా అయితే వస్తున్నారో వ్యాపారంలో కూడా ఒకే సెక్టార్ ఒకే ప్లేయర్ అనే కాన్సెప్ట్ బలపడుతుంది. దీనివల్ల లాభపడేది కొందరు బడా వ్యాపారవేత్తలు మాత్రమే, నష్టపోయేది మాత్రం సామాన్య ప్రజలే. మరోవైపు డాలర్తో రూపాయి విలువ 90 రూపాయలకు పడిపోయింది. సామ్రాజ్యాల పతనం హఠాత్తుగా జరగదు, నెమ్మదిగా ప్రారంభమవుతుంది, ఆపై అకస్మాత్తుగా కూలిపోతాయి. జాతి ఆధిపత్యంతో కట్టుకున్న సామ్రాజ్యాలు చివరికి మానవీయ విలువల భారం కింద కూలిపోతాయి. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.